నేను పక్కనున్నా, నువ్వు ఫోన్లోనే ఉంటున్నావు స్వాతి. నువ్వు ఈ పక్కనే ఉన్నా, నువ్వు కూడా ఫోన్ లోనే ఉంటున్నావు. అంటే ఫిజికల్ గా కాదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం నువ్వే ఉన్నావు అక్క. నువ్వు ఇన్స్టాలో ఎక్కువ ఫాలో అవుతావా? నేను యూట్యూబ్ లో కూడా ఫాలో అవుతాను, బట్ ఇన్స్టా క్విక్ కదా. ఇప్పుడు నేను యూట్యూబ్ కి వెళ్ళడం కంటే నా పర్సనల్ ఏం ఫీలింగ్ అది. చూస్తున్నావు అందులో కామెంట్స్ దేని గురించి? దేని గురించి కాదు, నువ్వు ఏదో ట్రిప్ వెళ్తున్నావు కదా, దాని గురించి ఏమిటి సంగతి? అవును, కాశ్మీర్ ట్రిప్ రావచ్చు కదా. నేనా? ఎప్పుడు మేము ఎక్కువ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం, సంవత్సరంలో 3-4 సార్లు వెళ్తూనే ఉంటాం కదా. కానీ ఈసారి ఫస్ట్ టైం నేను మా సబ్స్క్రైబర్స్ ని కూడా పిలిచా కాశ్మీర్ కి రమ్మని చెప్పి. సో వస్తే జాయిన్ అవుతే బాగుంటుంది అని సఫారీ టూర్స్ నుండి వెళ్తున్నాను. నేను ఆ మెసేజ్ చూసాను, బట్ నాకు అలా అర్థం కాలేదు. ఓకే, సో నువ్వు నీ సబ్స్క్రైబర్స్ కూడా దే కెన్ జాయిన్ ద ట్రిప్. అంటే ఇష్టమైన వాళ్ళు వస్తే సమ్మర్ కి బాగుంటది కదా. అవును, బ్యూటిఫుల్ ఉంటుంది డెఫినెట్లీ. బట్ నాకు పిల్లల్ని వదిలి రావడం ఎంతవరకు ఫీజిబుల్ అవుతుందో, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై. 4 nights 5 days పిల్లల మీద దీపం మీదకి వదిలేసి వద్దామని అనుకుంటున్నాను. అట్లనే అంటున్నా. ఎవరైనా గ్రూప్ ఉంది అనుకోండి, లేడీస్ గ్రూప్ ఉంటే మాతో జాయిన్ అవ్వచ్చు, కానీ నువ్వు వస్తే కూడా బాగుంటది. ఐ విల్ డెఫినెట్లీ ట్రై అక్క. కానీ వద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి, బికాస్ ద ప్యాకేజ్ లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంది. నేను మా ఇద్దరు తమ్ముళ్ళు యశు, స్వాతిని కూడా అడిగాను, అండ్ మా ఫ్రెండ్స్ని కూడా అడుగుతున్నాను. సో మీరు కూడా వస్తే బాగుంటుంది, ట్రై చేయండి. అందరం కలిసి సరదాగా అలా ట్రిప్కి వెళ్దామని. ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్ ఉంటుంది కాశ్మీర్ సమ్మర్ లో. బాగుంటుంది. ఆహాహాహా, వావ్, బాగుంటుంది. అండ్ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి, సఫారీ వాళ్ళే చూడండి. వాళ్ళది కేరింగ్ అంతా చాలా బాగుంటుంది. అందుకే మేము నో డౌట్గా వెళ్ళిపోతున్నాం అనమాట.